శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. మనము అనునిత్యము ఏ పని చేసినా కానీ అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. దేహం ఉంటే సందేహం సహజం. అలాంటప్పుడు మనకి పెద్దల ద్వారా మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడాను నివృత్తి చేసుకునేటటువంటి భాగంలో ఈరోజు మనందరికీ సుపరిచితులు స్థితప్రజ్ఞానంద స్వామివారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారు గీతా విజన్ వ్యవస్థాపకులు. తద్వారా గీతా విజన్ ద్వారా అనేక మందికి గీతా క్లాసెస్ని వారు బోధిస్తూ ఉన్నారు. ఈ గీత చదివినట్లయితే మన గీత మారుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇది అక్షర సత్యము. కాబట్టి ఈ గీతని ఏ విధంగా అందరికీ కూడాను ముఖ్యంగా నేటి యువతకి చేర్చాలి అనేటటువంటి సదుద్దేశంతో వారు ముందుకి అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చాలామంది ఈ గీత నేర్చుకుంటూ ఉన్నారు. ఆ గీత పైన కూడా వారు భాష్యం రాయటం జరిగింది. చాలా తేలికైనటువంటిది. ఇప్పుడే నేను ఆ పుస్తకాన్ని కూడా చూశాను. చాలా సంతోషం అండి. మేము అడగగానే మా స్టూడియోకి మీరు ఇచ్చేసినందుకు గాను ముందుగా మా అందరి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. శుభాభినందనలు. మంచిదమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. మనకి ఇప్పుడు అనేక ధార్మికమైనటువంటి విషయాల్లో అనేక ఆటుపోట్లు జరుగుతున్నాయండి నేడు. ముఖ్యంగా సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద పడేటటువంటి అనేక ఇబ్బందులు 1, 2 అని మనం చెప్పలేము. అందులో మీరు ఈ మధ్యన మన గురువుగారు అయినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారి ద్వారా మనందరం కూడా ఒక ఉద్యమం చేస్తున్నాము. అది 2012లో అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు గురువుగారు భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి పేరుతో కాకుండా రామనారాయణ అనేటటువంటి పేరుతో అక్కడ కళ్యాణం జరపటం, తద్వారా వారిని ప్రశ్నించటం, నాటి నుంచి నేటి వరకు కూడా అంటే 14 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఇది ఆ రామయ్య దయ మనకి ఎప్పుడు కలుగుతుందా అని మేమందరం ఎదురు చూస్తున్నాము. ఆ తరుణంలో దైవం మానుష రూపేణ అని చెప్పి మీరు మా గురువు గారికి తటస్థపడటం, వారు మిమ్మల్ని అడగటం, మీరు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతోంది. చాలా సంతోషం అండి. అయితే అసలు ఈ రామనారాయణ అనేటటువంటి వివాదంలో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ ఆటుపోట్లు కానీ అన్నీ మీకు తెలిసినటువంటివే. అసలు రామచంద్ర అంటే ఇబ్బంది ఏమిటండి అసలు అందులో? రామచంద్ర అంటే ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. కానీ వాస్తవానికి ఏంటంటే కొంతమంది వారు ఒకటి చెప్పిన తరువాత దాన్ని ప్రామాణికంగా సిద్ధింప చేయడానికి ఒక రకమైనటువంటి సంకుచితమైన భావనలు వాళ్ళలో ఉండడం వలన దాన్నే ఎక్కువ మంది ద్వారా ఆమోదించబడాలి. నేను చెప్పిన మాట ప్రతి ఒక్క మాట కూడా అది ప్రమాణం, శాస్త్రం అనుకూలము అనేది ఒక రకమైన దురాలోచన, దుర్బుద్ధే తప్ప రామచంద్ర అనేది నిజానికి చెప్పాలంటే అక్కడ భద్రాచల క్షేత్రంలో అసలు ముందుగా దర్శించింది ఎవరు? అసలు ఎవరికి దర్శనమిచ్చారు? భద్రుడికి. ఆయన స్వయంగా రామచంద్ర అని స్తుతి చేసేటప్పుడు ఇంకెవరు కాదంటారు. అదేవిధంగా వ్యాస మహర్షి లాంటి వాళ్ళు రామచంద్ర అంటారు. రామచంద్ర అంటే అసలు చంద్రకి అక్కడ ఏమి ఉండదు, అది ఒక విశేషణం, రాముడి యొక్క విశేషణం అనమాట. అది చంద్రశేఖర్ అంటే చంద్రుడికి ఏమి ఉండదు, అది ఒక శివునికి విశేషణం అంతే. ఆ విధంగా చంద్ర అనేది ఎందుకంటే రామరాజ్యం, సూర్యవంశంలో పుట్టినటువంటి రాముడు ఆయన ప్రతి ప్రాణికి కూడా గుర్తించి దానికి సగౌరవంగా ప్రేమించి ప్రతి ప్రాణికి, ఈవెన్ ఉడత, ఈవెన్ అక్కడ జటాయువు, ఈ విధంగా ఎటువంటి వర్ణములు కూడా లెక్క చేయకుండా సకల ప్రాణుల యందు కూడా ప్రేమతో, అంటే జగత్పిత స్థానంలో ఉండి ఆ యొక్క రాజుగా ఇలా ఉండాలి అంటే రాజుగా ఉండేటప్పుడు వ్యక్తిగతంగా తండ్రి అనేది పక్కన పెట్టి తన రాజ్యంలో ఉన్న వారందరికి కూడా తండ్రిగా ఎలాగైతే ఉండాలో అలాంటి రామరాజ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా సుభిక్షంగా, శాంతంగా, ఆనందంగా, భద్రతతో ఏదైతే ఉంటుందో దాన్ని రామరాజ్యం అంటారు. కాబట్టి రాముడిని ఒక గొప్పగా రామచంద్రుడు అంటారు. అందుకే మనము అక్కడ రామకోటి రాస్తుంటాం, రామకోటి. అదేవిధంగా మనకి భమ్మెర పోతన గారు మనకి భాగవతం తెలుగులో రాసేటప్పుడు ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన ప్రార్థన చేసేది శివపార్వతులకి, ఆయన దర్శనమిచ్చేది శ్రీరామచంద్రుడు.
ఆయన రాయమని చెప్పేది శ్రీమద్ భాగవతం. అంటే శివపార్వతుల నుండి రాముడి నుండి కృష్ణుడి వరకు ఆయన వెళ్ళారు. అది అంటే ఇది ఒక అద్వైత తత్వమే. అద్వైతం అనేది సెపరేట్ ఎక్కడేమి ఉండదు. శాంతం శివం అద్వైతం అనే మాండోక ఉపనిషత్తు. ఉపనిషత్తులన్నింటిలో కూడా చాలా ప్రముఖ స్థానం ఉన్నటువంటి ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు. సో అలాగ చూసుకుంటే రామచంద్ర అనేది ఒక గౌరవప్రదమైనటువంటి నామమే తప్ప రామయే ముఖ్యం. అక్కడ చంద్రకి ఏమి ఉండదు. చంద్ర ఉన్నా లేకపోయినా రామే. కానీ రామ తీసి చంద్ర అంటే మళ్ళీ రాముడు అక్కడ రాడు. చంద్ర తీసినా రాము ఉంటాడు, రామచంద్రుడినే రాము ఉంటాడు. సో రాముడి పక్క ఏది పెట్టినప్పుడు కూడా అక్కడ పేరులో మనం ఏంటంటే రాఘవ, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రామ్ అని ఇలా భజన్స్ ఉంటాయి. దాంట్లో కూడా మార్చేశారు. సో ఏంటంటే ఆ దేశకాల పరిస్థితుల్లో కొందరిని మెప్పించడానికో ఏదో ఒక రకంగా స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క ఈ విధంగా చొప్పించారు ప్రక్షిప్తాలుగా. అందువలన దీని మీద కాంట్రవర్సీ వచ్చింది తప్ప అక్కడ రామచంద్ర సీతారామచంద్రస్వామి దేవస్థానం అని స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వెళ్ళామనుకోండి, ప్రభుత్వ యొక్క పత్రాలన్నింటిలో కూడా సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ కూడా పెద్ద తాటికే అక్షరాలతో రాసి కూడా ఉంటుంది కదండి. ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చతుర్భుజాలు ఉన్నాయి కాబట్టి రాముడు నారాయణ అంటున్నాడు కదా, ఈ వాదన తప్పు. ఎందుకు తప్పు అంటే నారాయణ ఉండేటప్పుడు లక్ష్మణస్వామి అక్కడ ఉండడు, నారాయణ పక్కన సీతమ్మ తల్లి ఉండదు, నారాయణ చేతిలో కోదండం ఉండదు. ఇవి విరుద్ధం వాళ్ళు ఒకలా అనుకుంటే. సపోజ్ చతుర్భుజం ఉన్నది కాబట్టి నారాయణుడు, మరి ధనుర్బాణం ఉన్నది కాబట్టి రాముడు అనుకుంటే, రామనారాయణ అనుకుంటే సింహాచల క్షేత్రం ఒకటి ఉంది. అక్కడ వరాహ నరసింహ రెండు కలిపి ఉంటాయి. వరాహ నరసింహ రెండు కలిపి ఉంటాయి. మరి వరాహ నరసింహ అనేటప్పుడు అది కేవలం నరసింహస్వామి కాదు, వరాహస్వామి కాదు, రెండు కలిపి ఉంటాయి. అందువల్ల అక్కడ కళ్యాణం ఎప్పుడు చేస్తారు? ఏకాదశి రోజు చేస్తారు. అదే వరాహస్వామికి ఎప్పుడు చేయాలి? నరసింహస్వామికి ఎప్పుడు చేయాలి? భాద్రపద మాసంలో చేస్తారు కదా, పౌర్ణమి రోజు చేస్తారు. భాద్రపద మాసం దశమి రోజు చేయాలి యాక్చువల్గా. అదేవిధంగా ఆయా స్థలాన్ని బట్టి ఇప్పుడు మంగళగిరిలో ఉందనుకోండి, ఫాల్గుణ పౌర్ణమి రోజున చేస్తారు లక్ష్మీ నరసింహస్వామి. నేనేమంటున్నానంటే వరాహస్వామికి వేరే తిథిలో చేస్తారు, ఆయా ఆగమాన్ని బట్టి. నరసింహస్వామికి వేరే తిథిలో చేస్తారు. కానీ ఇక్కడ నరసింహస్వామి వరాహస్వామి కలిపి ఉన్న సింహాచలంలో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక తిథి మీకు సందేహం ఉంటే విష్ణు కళ్యాణం ఏదైనా అవతారాల్లో అవి ఏకాదశి రోజు చేయాలని నిర్దేశం శాస్త్రం. మరి ఇప్పుడు భద్రాచల క్షేత్రంలో నువ్వు రామనారాయణ అంటే అర్థం ఏంటి? రాముడు నారాయణ కలిపి ఉన్నట్టేగా. సో రాముడు నారాయణ కలిపి ఉండేటప్పుడు ఆ కళ్యాణం అనేది రాముడు పుట్టిన తేదీ చేయకూడదు కదా. అంతే కదా. యస్య అవతార సమయే తస్య కళ్యాణం ఆచరేస్ అంటే యస్య అవతార సమయే దివసే అంటే ఏ రోజు ఎవరైతే అవతరించారో వారి కళ్యాణం ఆ రోజు చేయాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి రాముడు అవతరించిన రోజు రామనారాయణ చేయకూడదు కదా. ఇప్పుడు వారి ప్రకారంగా చూసుకున్నప్పటికీ అప్పుడు ఎలా చేయాలి? రాముడు నారాయణుడు మాకు సందేహం ఉన్నది కాబట్టి మీరు ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవాలి కళ్యాణం, రామనారాయణ కళ్యాణం. కానీ శ్రీరామనవమి రోజున చేయడం విరుద్ధం, పక్కా విరుద్ధం. ఎందుకు విరుద్ధం అంటే నువ్వు రామనారాయణ కలిపి చెప్పి రాముడు పుట్టినరోజు ఎలా చేస్తా? ఇంకొకటి ముందు రోజు ఎదుర్కోలోత్సవంలో ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇటు వారు జన్మించినటువంటి రోజున కళ్యాణం చేస్తున్నారు. అది శాంతి కళ్యాణం, లోక కళ్యాణార్థం చేసేటటువంటిది, లోక కళ్యాణం కోసం చేసే కళ్యాణం. కాబట్టి ఇప్పుడు మీరు నారాయణుడు అంటున్నారు కాబట్టి రాముడు పుట్టినటువంటి రోజు చైత్ర శుద్ధ నవమి నాడు చేస్తున్నారు. ఇది విరుద్ధం అంటే ఇక్కడ వారు ఒప్పుకుంటున్నట్టే కదా. అదే చెప్తాను, వాళ్ళు తప్పులు చెప్తున్నాను. ఇంకొకటి అక్కడ భద్రాచలంలో ఉన్నది అయోధ్య రాముడు, దశరథ పుత్రుడు రాముడు కాదు అంటున్నారు. మనం ఒప్పుకుందాం, అందరం ఒప్పుకుందాం, లోకం అందరికి చెప్పండి అయోధ్య రాముడు, దశరథ పుత్రుడు రాముడు భద్రాచలంలో లేడు. ఓకే, అలాంటప్పుడు ఎదుర్కోలు ఉత్సవంలో అయోధ్య యొక్క అక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ విషయం ఎందుకు వస్తుంది? ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆ సందర్భం ఎందుకు వస్తుంది? అప్రస్తుతం, అసందర్భం. ఎందుకంటే అక్కడ ఎదుర్కోలు ఉత్సవంలో దశరథ పుత్రుడు రాముడు గాను, జనక మహారాజు పుత్రిక సీతమ్మ తల్లిగానే చూస్తున్నారు ఎదుర్కోలు ఉత్సవంలో వేరువేరుగా. తరువాత రోజు రామనారాయణ అంటే మళ్ళీ నారాయణి కనెక్ట్ చేసి సీతమ్మ తల్లిని సీత మహాలక్ష్మి కనెక్ట్ చేసి ఈ కళ్యాణం చేసేటప్పుడు అక్కడ గోత్రం ప్రవర్లు. ఎందుకంటే అక్కడ ప్రవర్ ఇంపార్టెంట్ వాస్తవానికి. ఎందుకంటే
రాముడు వివాహం జరిగినప్పుడు నా తండ్రి దశరథ మహారాజు వస్తే కానీ నా వివాహం వద్దు అని పట్టుపట్టుకు కూర్చున్నారు ఆయన. తర్వాత రామ అని పిలవడం కంటే దాశరథి పిలిస్తే ఎక్కువ ఆనందం రాముడికి. అందుకనే కదా దాశరథి కరుణామయోనిధి అని అన్నారు. ఇంకా ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. రామాయణము అంటే రావణుడి యొక్క వధ జరిగిన తర్వాత బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై శ్రీరామచంద్రుని ముందు నువ్వు విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రావణాసుని వధ చేయగలిగారు అని అడిగేటప్పుడు ఆయన ఒప్పుకోలేదు. నాకు విష్ణుమూర్తి నారాయణ అవతారం ఏమో నాకు తెలియదు, నేను కేవలము దశరథ మహారాజ పుత్రుణ్ణి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని స్పష్టత ఇచ్చారు. అంతెందుకు, ఎవరైతే రామనారాయణ ఈ యొక్క తెర మీద తీసుకొస్తున్నారో వారే స్పష్టంగా చెప్పారు, రాముడు ఎప్పుడు దేవుడు కాదు, రాముడు ఎప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు, నరుడుగా వచ్చిన నారాయణుడే చాలా పర్యాయాలు అన్నారు వారు, వాళ్ళే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్ని అవతారాలు వచ్చినప్పటికీ రాముడు మనకు అవసరం. ఎందుకంటే సమస్త మానవాళి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? నారాయణ ఆదర్శం తీసుకుంటారా? నారాయణ ఏం ఆదర్శం తీసుకుంటాం? మన ముఖం. ఆయన వరాహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, రకరకాల అవతారం. ఆయన అదొక తత్వం. అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. దాన్ని ఆదర్శంగా తీసుకోలేము ఉండవు. యావత్ సృష్టి అంతా కూడా లక్ష్మీనారాయణ స్వరూపమే. యావత్తు సృష్టి అంతా కూడా శివపార్వతుల స్వరూపమే. శివుణ్ణి నారాయణ్ణి ఆదర్శం తీసుకోవడం ఏమి ఉండవు, అవేమి ఉండవు. అలాగా అంటే ఎవరిని తీసుకోవాలి అంటే సమస్త మానవులకి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక రోల్ మోడల్ కావాలి కాబట్టే ఆ నారాయణుడే కిందకు దిగి నరుడుగా ప్రకటమైనటువంటి స్వరూపమే శ్రీరాముడు. మరి శ్రీరాముడిని మనం ఆదర్శంగా పెట్టుకొని మనం జీవించాలి తప్ప మాకు రాముడు వద్దు నారాయణే కావాలని మళ్ళీ రాముడిని వెనక్కి పంపించే ప్రయత్నం అనేది చాలా దుర్బుద్ధి, అల్పబుద్ధి, కుత్సిత బుద్ధి. అంటే వారు ఎంతటి పరిచ్ఛిన్నమైనటువంటి సంకుచితమైన భావాలతో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఆ నారాయణుడే కదా నరులందరికీ ఆదర్శమూర్తి. జనాల్లో కూడాను ఏదైతే ఏముంది అది కూడా నారాయణ స్వరూపమే కదా, ఇది కూడా నారాయణ స్వరూపమే కదా. దశావతారాల్లో రామావతారం ఉంది కదా, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి అనేటటువంటి దశావతారాల్లో 7వ అవతారం రామావతారం ఉంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా అదే అవతారం కదా, విష్ణువే కదా అని ప్రజల్లో విష్ణువే కదా. ఓకే, ఇది మంచి పాయింట్. అలాంటప్పుడు అన్ని విష్ణువే కాబట్టి ఇంక వేరు వేరు గుడులు అవసరం లేదనమాట. అంటే మనకి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అక్కర్లేదు, అది కూడా నారాయణ మార్చేయండి. ఇంక కృష్ణ ఆలయాలు, నరసింహ ఆలయాలు, వరాహస్వామి ఆలయాలు, అంటే ఎన్ని ఆలయాలు ఉన్నాయో అంటే యావత్ బ్రహ్మాండమంతా నారాయణే కదా. అలాంటప్పుడు వేరు వేరు నామం లేకపోతే మన వ్యవహారం ఎలా జరుగుతుంది? మనలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ కావాలి, ఆయా సందర్భాన్ని బట్టి అవతారాలు స్వీకరించారు. కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది.